నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. తొలి విడతగా భారత్లోని బీహార్ సరిహద్దుకు 22 మంది తరలింపునకు చర్యలు చేపట్టారు. నేడు ఉదయం 10 గంటలకు సచివాలయంలో మంత్రి లోకేష్ మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు అనిత, కందుల పాల్గొనున్నారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఏపీ వాసులు విశాఖకు రానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తుంది. వారందరినీ కూడా వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ నేరుగా బరిలోకి దిగారు. నిన్న ఉదయం నుంచి ఏదైతే వెలగపూడిలోని సచివాలయంలో నారా లోకేష్ ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కూడా అక్కడికే పిలిపించుకున్నారు. వాళ్ళందరి ద్వారా మొత్తం నేపాల్లో ఎంతమంది చిక్కుకున్నారు ఏంటి అనేటువంటి సమాచారాన్ని సేకరించారు. వాళ్ళని గ్రూపుల వారీగా వారికి సంబంధించి కమ్యూనికేట్ చేసే విధంగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే నేరుగా నారా లోకేష్ ఒక్కొక్కరితో వీడియో కాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తం నేపాల్లో 12 ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి 217 మంది తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ కూడా స్వస్థలాలకు తీసుకొచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ నారా లోకేష్ వారికి భరోసా కల్పించారు. ఈ రోజు మధ్యాహ్నం కాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆంధ్రుల తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓ పక్క దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నారా లోకేష్ చంద్రబాబు నాయుడికి వివరిస్తూ ఉన్నారు. నిన్న ఒక్కరోజే 12 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుతో నారా లోకేష్ ఫోన్ లో మాట్లాడారు. వారికి సంబంధించినటువంటి విమానాలను ఏర్పాటు చేయడం కానీ వాటన్నిటిని కూడా ఎయిర్పోర్ట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వారితో మాట్లాడాలంటూ కూడా నారా లోకేష్ రామ్మోహన్ నాయుడుతో మాట్లాడటం, ముఖ్యంగా ఏపీ భవన అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం 12 ప్రాంతాల్లో చిక్కుకున్న 217 మంది తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో సుమారు 173 మంది కాట్మాండ్ లో వివిధ హోటల్లో ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దాంతో పాటు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది మనం ఒకసారి గమనిస్తే కాట్మాండ్ లో 173 మంది ఉన్నారు. 22 మంది హిటాటోలో ఉన్నారు. 10 మంది ప్రోక్రోలో ఉన్నారు. అదేవిధంగా సిమికోట్ లో మరొక 12 మంది ఉన్నారు. మొత్తం వీరికి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి వారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా నారా లోకేష్ తెలుసుకుంటున్నారు. నేరుగా కూడా వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు ఎయిర్పోర్ట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రామ్మోహన్ నాయుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా ఏదేమైనప్పటికీ వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు కూడా గట్టిగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నరేంద్ర, నేపాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడున్న తెలుగు వారికి సంబంధించి ఇంకా ఎవరున్నారు అనుకోవచ్చు, ఏపీ వాళ్ళే కాకుండా? ఇంకా ఏదైతే నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెంటనే భారతదేశం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరికీ అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తామంటూ భారత ప్రభుత్వం తెలియజేసింది. దానికి తగిన విధంగానే కసరత్తు ప్రారంభించింది. విదేశాంగ శాఖ కూడా దానికి తగిన విధంగానే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. అయితే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకా వేగంగా అడుగులు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ బంధువుల ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళ డేటా సేకరించింది. వాళ్ళని మొత్తంగా కూడా 12 గ్రూపులుగా విభజించారు. దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చారు. ఆ 12 గ్రూపుల్లో ఉన్నటువంటి 217 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ వాళ్ళతో టచ్ లోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వాళ్ళందరూ కూడా మంచిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరొక పక్క దేశం కూడా దేశంలో ఉన్నటువంటి చాలా మంది మన వాళ్ళు బంధువులు అక్కడ ఉన్నారంటూ కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. వారి అక్కడ ఇక్కడ బంధువులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.
భారత ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగా అక్కడ ఉన్న వారందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తాం, వాళ్ళందరినీ కూడా పూర్తిగా మంచిగా ఆంధ్రప్రదేశ్ దేశానికి తీసుకువస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు పెడుతూ ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.